అధిక విస్తీర్ణంలో పండించే నూనె గింజల పంటల్లో నువ్వు ఒకటి. నువ్వును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తుంటారు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రైతుకు నికర లాభాన్ని ఆర్జించి పెట్టే పంట ఇది. ఖరీఫ్ నువ్వుతో పోల్చితే రబీ, వేసవి పంటలకు చీడపీడల సమస్య తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రబీ పంటగా నువ్వును డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి 2వ పక్షం వరకు విత్తుకుంటూ ఉంటారు. పంట ప్రారంభం నుంచే సాగులో యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాగుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ విహారీ. ఈ నువ్వుల పంట నూనె గింజ పంటల్లో ప్రధానమైనది, అలాగే ప్రాచీనమైనది. ఈ నువ్వుల పంట తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు అన్నమాట. ఇందులో నూనె శాతం 49 నుంచి 55% వరకు ఉంటుంది. నువ్వులలో అధిక పోషకాలు మళ్ళీ ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల దీనికి మార్కెట్లో మంచి గిరాకీ కలిగి ఉంది. నేలలు వచ్చేసరికి నీరు నిల్వలేని నేలలు మెయిన్గా మనం సాగు చేయడానికి ఉపయోగించుకోవాలి. నేల తయారీకి మనం చూసుకున్నట్లయితే 2 నుంచి 4 సార్లు భూమిని దున్ని చదును చేసుకోవాలి. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి మనం 3 గ్రాముల కార్బండిజం లేదా మ్యాంకోజబ్తో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల నేల నుంచి సంక్రమించే తెగుళ్లను 20 రోజుల వరకు అరికట్టవచ్చు అన్నమాట. ఈ విత్తనాన్ని మనం సమపాలలో ఇసుక లేదా నూకతో వేసుకుని గొర్రెతో విత్తనాలు జల్లుకోవాలి. విత్తే దూరం 30 x 15 సెంటీమీటర్లు పాటించాలి. నీటి యాజమాన్యం వచ్చేసరికి మనకి నువ్వులకి ఎక్కువ నీరు అవసరం లేదు. విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. అలాగే పూత, కాయ ఏర్పాటు దశలో ఇంకొకసారి తడి ఇవ్వాలి. అలాగే ఎరువుల యాజమాన్యం వచ్చేసరికి 4 టన్నుల పశువుల ఎరువు, 16 నత్రజని, 8 భాస్వరం, 8 పొటాష్ను వేసుకోవాలి. పిండి మెథాలిన్ 30%, 4 నుంచి 5 ml లీటర్ నీటికి విత్తిన తర్వాత 48 గంటల్లో పిచికారీ చేయాలి. 15 రోజులకి ఆ ఎక్కువ మొక్కలను తీసివేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులకు గొర్రెతో అంతర్కృషి చేయాలి. సస్యరక్షణ చర్యలు చేసుకున్నట్లయితే మనకి నువ్వుల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. రసం పీల్చే పురుగులు అనగా తెల్లనల్లి, తామర పురుగులు, పచ్చదోమ వంటి ఇవి రసం పీల్చే పురుగులు నువ్వుల్లో ఎక్కువ గమనించవచ్చు. ఇవి ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి తద్వారా ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు మనం మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ళు వచ్చేసరికి వేరుకుళ్ళు తెగుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగుళ్ళు. ఈ తెగుళ్ళు సోకిన మొక్కలను ఆకులు పసుపుగా మారి కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. అలాగే వేరు పాక్షికంగా కానీ లేదా కంప్లీట్గా కానీ కుళ్ళిపోతాయి. దీని నివారణకు మనం పంట మార్పిడి మాత్రం ఖచ్చితంగా చేయాలి. అలాగే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం విత్తన శుద్ధి చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజబ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఫిల్లోడి అంటారు. ఇది తెగులు మనకి పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. మన ప్రాంతాల్లో సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటల్లో ఎక్కువగా ఈ వెర్రి తెగుళ్ళు కనబడుతుంది. ఈ తెగులు సోకిన మొక్కలు పువ్వుల్లో భాగాలను ఆకులు మాదిరిగా మారిపోతాయి, కాయలు ఏర్పడవు అన్నమాట. దీని నివారణకు తెగులు కనిపించిన మొక్కలను వెంటనే తీసివేయాలి. అలాగే పైరుపై డైమిథోయేట్ 2 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వుల్లో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నమాట.